హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ వస్త్రమ్స్. నేను బ్యూటీ కాంటెస్ట్లో ఫస్ట్ వచ్చానండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత చేశానో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. సో దట్ ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనే ఈ వీడియో చేశానండి. యాక్చువల్గా నేను ఇది ముందే చేశానండి. ఒకవేళ గెలిస్తేనే ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ అయితే మేకప్ నాది ఎప్పుడు ప్యాచీగా ఉంటుంది అని అందరు కొంతమంది నాకు సజెస్ట్ చేశారండి. సో అందుకే కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను మేకప్ కోసం అని తీసుకున్నాను. మేకప్ ఫిక్సర్, మస్కారా, ప్రైమర్, బ్లష్, హైలైటర్, కాజల్ ఇవన్నీ తీసుకున్నాను. ఆ తర్వాత ప్రతి పాయింట్, ప్రతి డీటెయిల్ చాలా పర్టికులర్గా నేనే సెలెక్ట్ చేసుకున్నానండి. సో ఈ శారీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. ఫ్రాంక్గా చెప్పాలంటే క్వాలిటీ బాగాలేదు, ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగాలేదండి. బట్ ఓవరాల్గా స్టేజ్ మీద అయితే మంచి ఎలిగెన్స్ టు కాంట్రాస్ట్ కలర్స్ కాబట్టి చాలా చాలా బాగుంది. లైటింగ్స్ మధ్య అయితే ఇంకా ఎలిగెంట్గా అనిపించింది అన్న ఫీలింగ్ అండి. సో ఈ దీని శారీ ప్రైస్ అయితే 2000 రూపీస్ పడిందండి నాకు. సో అప్పటికప్పుడు కావాలంటే మరి బ్లౌజ్ కూడా కావాలి కదండి. అందుకే నేను 2 బ్లౌజెస్ అయితే ఆర్డర్ చేసేసానండి. రండి చూద్దాం మీరు కూడా. ఎందుకు అంటే నేను ప్రతి దాంట్లో ఇంత హార్డ్ వర్క్ చేశానని మీకు తెలియాలండి. అందుకే చూపిస్తున్నాను. ఏ హార్డ్ వర్క్ లేకుండా ఎవ్వరికి ఏది రాదండి. సో ప్రతి డీటెయిల్డ్ అనేది నేను చాలా జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకొని అన్నీ నాకు నప్పాయా లేదా అనేది చూసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇదొక బ్లౌజ్. ఈ బ్లౌజ్ డీటెయిల్స్ మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. సో ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ పడిందండి. సో ఇది అయితే కనుక ఇది ఇంకో బ్లౌజ్ అనమాట. ఇక పర్పుల్ ఉంది, అదేమన్నా మ్యాచ్ అయ్యిద్దా అని చెప్పి ఇది తీసుకున్నాను. సో 2 బ్లౌజెస్ ఇదైతే 500-600 పడిందండి. సో 2 బ్లౌజెస్లో కల్లా ఫస్ట్దే బాగుంది నాకు. ఇంకా అదే స్టిచ్చింగ్ ఇచ్చేసాను. సో ఓవరాల్గా అయితే కనుక బ్లౌజ్ 1000 రూపీస్. ఇంకా కుట్టుకూలి బెంగళూరు సంగతి చెప్పేదే లేదండి. ఇంకో 1000 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అయిపోయాయి. ఓవరాల్గా 2000 రూపీస్ శారీ, 2000 రూపీస్ బ్లౌజ్ అయితే పడిందండి. ఓవరాల్ లుక్ అయితే చూసేయండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా. చాలామంది అప్లాస్ అయితే ఇచ్చారండి. శారీ కలర్స్ కూడా చాలా బాగున్నాయని. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే, సో నెక్స్ట్ టైం ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి మన డిజిటల్ మహిళల నుంచి అంటే ఈ టిప్స్ అన్నీ వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి అనే షేర్ చేస్తున్నానండి. లాస్ట్లో HR క్వశ్చన్స్ కూడా అడిగారు. ఓన్లీ ర్యాంప్ వాకే కాదండి, క్వశ్చన్స్ కూడా అడిగారు. అవి కూడా పెడతా, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. లాస్ట్ మటుకు వాచ్ చేయండి. థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా నా చేత్తో నేనే చేసుకున్నానండి. శారీ కలర్స్ మ్యాచింగ్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకున్నాను. సో చూడండి, ర్యాంప్ వాక్ కూడా చాలామంది ర్యాంప్ వాక్ వల్లే గెలిచాను అనుకుంటున్నారు. ర్యాంప్ వాక్ కూడా చాలా ప్రాక్టీస్ చేశాను. కానీ లాస్ట్లో పెట్టిన సాంగ్కి నా ఈ ప్రాక్టీస్కి మ్యాచ్ అవ్వదు, సింక్ అవ్వదు అని చెప్పి కొంచెం క్లాసికల్, కొంచెం అట్లా వెస్ట్రన్గా అలా ట్రై చేసేసాను. యాక్చువల్గా నేను ప్రాక్టీస్ చేసింది అయితే ఇలా ప్రాక్టీస్ చేశానండి. సో నా థీమ్ అయితే ఏమనుకున్నానంటే పాతకాలం సావిత్రి స్టైల్లో చేద్దాం అనుకున్నాను. అది మీకు కనెక్ట్ అయిందో లేదో నాకైతే అర్థం కాలేదండి. నా థీమ్ అయితే కనుక సావిత్రి లాగా చేద్దామని, బాగా క్లాసికల్ అయితే వర్కౌట్ అవ్వదు అనిపించే స్టేజ్ మీద అలా సింపుల్గా అలా 2 కలిపేసి చేశానండి. సో లాస్ట్ మటుకు చూడండి, క్వశ్చన్స్ కూడా పెడతాను. ఓవరాల్గా లుక్ అయితే కనుక ఇలా వచ్చేసిందండి. జ్యువెలరీ అయితే రెంట్కి తీసుకున్నా, ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇదే శారీ బ్లౌజ్ వేసుకున్నాను. మేకప్ కూడా ఆల్రెడీ చెప్పానుగా, ఫస్ట్లో మేకప్ కిట్ కొనుక్కున్నాను కదా, దాంతోనే నేనే వేసేసుకున్నాను. శారీ జడ అయితే మటుకు మా మదరే స్టైలింగ్ చేశారండి. మరదలు కొంచెం చాలా బాగా హెల్ప్ చేశారండి. ఇక్కడ ఆల్రెడీ చెప్పేశారు. సో ప్రతి దాంట్లో యూనిక్నెస్, ఎవరికైనా యూనిక్ గా ఉండాలనేది కాన్సెప్ట్. సో నేను అందుకని అదే ఎంచుకున్నాను. సో ఐ సెల్ శారీస్, డ్రెస్సెస్, దాంతో పాటు కొన్ని యూనిక్ యాక్సెసరీస్ లైక్ రింగ్ వాచ్, కేప్స్. అంటే మన డ్రెస్ తో పాటు యూనిక్నెస్, ఎందుకంటే ఇప్పుడు అందరు కిటీ పార్టీస్, సో దే వాంట్ టు షో సమ్ స్పెషల్. సో అదే నేను ఎంచుకున్నాను. ఆ యూనిక్ వాళ్ళే నా దగ్గరికి రావాలని నేను అనుకుంటున్నాను. సో నేను ఎలా ఆలోచిస్తున్నానో అలాంటి గ్రూపే నాకు వస్తే చాలు అని నా ఫీలింగ్. సో మ్యామ్కి చెప్తే యూనిక్నెస్ కి ఎప్పుడైనా క్రేజ్ ఉంటుంది, గో అహెడ్ అన్నారు. సో ఇంకా స్టార్ట్ చేసేసాను. వెరీ గుడ్ మనసు గారు. మామూలుగా వచ్చినా వాళ్ళని యూనిక్ గా ఆలోచించి మ్యాచ్ చేయాలి అసలు మీరు. అదే అసలు ఇంకా బిజినెస్.
ఓకే అండి, సాక్షాత్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నాను అని డైలాగ్ చెప్పేశారు ఆయన. మన లేడీస్ కి 20s 25 30s లో కూడా 30s 40s ఏదే ఏజ్ తో నిమిత్తం లేకుండా మెయింటైన్ చేయడానికి మిమ్మల్ని ఎవరైనా టిప్స్ చెప్పంటే యూనిక్ గా మీరేం చెప్తారు? యూనిక్ గా అంటే బీ న్యాచురల్. ఓకే, టిప్సే కదా మ్యామ్. సో మనం ఏది చేసినా వెనక్కి వెళ్ళాలి మ్యామ్. ఎవ్రీ ఓల్డ్ ట్రెడిషన్సే ఇప్పుడు మళ్ళా దానికి న్యూ టచ్ ఇచ్చి మార్కెట్ లో వదిలిపెడుతున్నారు. సో ఒక బ్యూటీ ప్రోడక్ట్ తీసుకుని ఏం తీసుకుని దీనిలో న్యాచురల్ పపాయ ఉంది, టొమాటో ఎందుకు చెప్తున్నారు? న్యాచురల్ అంటే వీళ్ళు అట్రాక్ట్. సో వెనకటి కాలమే ఇస్ ద బెస్ట్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఆ టైప్ ఒక స్కిన్ కేర్ కాదు, ఏదైనా వెనక్కి వెళ్ళాల్సిందే మనం. సో ఒక బ్రాండింగ్ చేసినా దానిలో న్యాచురల్ ప్రోడక్ట్స్ చూపిస్తారు. ఒక హెయిర్ ఆయిల్ అవ్వండి, లేకపోతే బ్యూటీ ప్రోడక్ట్స్ అవ్వండి, ఏదైనా న్యాచురల్ చూపిస్తారు. సో మనం మెయింటైన్ చేసుకోవాలంటే న్యాచురల్ బ్యూటీ ఈజ్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా అంటే పాస్ట్ 5 years లో ఒక ప్రోడక్ట్ ఇలాగే అన్ని చూసి అన్ని తీసుకొని చేతులు కాల్చుకున్న సందర్భం ఏదైనా ఉందా? చాలా సార్లే. చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి మార్కెట్ లో, యాడ్స్ బీభత్సంగా చూసి కొనేసి ఫెయిల్ అయిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి. మేబీ డ్రెస్సెస్ కాబట్టి నేను డ్రెస్సెస్ గురించే చెప్తా. వాళ్ళ వీడియోలో అయితే సూపర్ గా ఉంటది, మన ఫిట్టింగ్ అయితే సరిపోదు. ఇంకా నేనైతే సూపర్ హైట్, విభత్సమైన హైట్, వండర్ఫుల్ అండి. ఇప్పుడు ఇలా ఏదైనా ఫిజికల్ అపియరెన్స్ కి సంబంధించి, అందానికి సంబంధించి మీ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ ఫ్రెండ్సే కానీ చూడు నాకన్నా నువ్వు ఇలా, నీకన్నా నేను ఎంతో అని కంపేర్ చేసిన సందర్భాలు ఉన్నాయా? డెఫినెట్ గా. అప్పుడు వాళ్ళని ఎత్తి కుదేయాలనిపించిందా మీకు? అసలు ఇక్కడ ఒక చిన్నది చెప్దాం అనుకుని అది కూడా మ్యాచ్ అయిపోయింది. అసలు ఇక్కడ దాకా వచ్చానంటే నువ్వా బ్యూటీ కాంటెస్టా అని వాట్సాప్ లో అందరు మెసేజ్లు అండి. కానీ ఇప్పుడు నేను ఇక్కడ గెలిచినా గెలవకపోయినా, గెలిస్తే పులి ఇక్కడ ఉన్నానంటే ఆల్మోస్ట్ గెలిచాననే ఫీల్ అవుతున్నాను. ఇక్కడ దాకా వచ్చానంటే ఇప్పుడు నేను గెలిచినా గెలవకపోయినా ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గదు మేడం. ఇది ఒక మెడల్ నాకు ఉంది, ఒక కలెక్షన్ అని చూపించుకోవడానికి మాత్రమే మ్యామ్. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను మ్యామ్. మ్యామ్ ఎటు బ్యూటీ అన్నారు కదా, ఒక చిన్న పాట పాడటమా అందంగా? ఇంటికి ఒకసారి 7ంటికి ఒకసారి చేశాను, పడుకుంటే ఒకసారి కూర్చుంటే ఒకసారి ర్యాంప్ ఆఫ్ చేశాను, కాలుతో కూర్చుంటే ఒకసారి వేలుతో కూర్చుంటే ఒకసారి మేకప్ వేశాను. వచ్చిండే బ్యూటీ వేటూరి గారు, సిరి అనుభవంలో బావాడు ఈ సందర్భంగా గుర్తు చేద్దాము. యూనిక్ వేలు తొక్కుతున్నప్పుడు పట్టించుకోకుండా మీరు మేకప్ వేస్తున్నారు, ఎంత నిబద్ధత. థ్యాంక్ యూ. మెల్లగా వచ్చారు, శక్తిలో మారారు. బ్యూటీ గురించి అడుగుతారు, ఏదైనా నా సింగ్ చేసేసుకొని పాడేద్దామని రెడీ అయిపోయింది. సో చూసారు కదండి నా క్వశ్చన్స్. ఇంకా ర్యాంప్ వాక్ అయితే మంచి క్రేజే వచ్చిందండి. బయట కూడా యూట్యూబ్లో చాలామంది బాగుంది బాగా చేశారని, ఇంకా గూగుల్లో క్వశ్చన్స్ వెతికి కూడా చాలా రీసెర్చ్ చేశానండి. ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఆన్సర్ చేయాలనేది. హార్డ్ వర్క్ లేకుండా ఏది రాదండి. బై ద వే ల్యాప్టాప్ కూడా వచ్చేసింది. ఫుల్ హ్యాపీ అండి ఈ ప్రైస్తో. సో ఎవరికైనా డిజిటల్ మహిళకి లేదా ఏ బ్యూటీ కాంటెస్ట్కైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో తీస్తున్నాను. సబ్స్క్రైబ్. బాయ్.